హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మా రాయలసీమ ప్రాంతంలో వేసే వంకాయ బజ్జీ. సాధారణంగా మనందరికీ వంకాయ బజ్జీ అంటే ఏది గుర్తుకొస్తుంది? గుంటూరు. కానీ మా రాయలసీమ ప్రాంతంలో వంకాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుందండి. దానికి ఏ వంకాయ వాడతారు, ఆ వంకాయలో స్టఫింగ్కి పల్లీ కారం ఎలా ప్రిపేర్ చేస్తారన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారిగా నా వంకాయ బజ్జీ చేశారంటే నిజంగా రాయలసీమ ప్రాంతంలో ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు వంకాయ బజ్జీ చేయడానికి మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇప్పుడు ఈ పల్లీలు ధనియాలని నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పొట్టుడేంత వరకు వేపుకుందాం. మన పల్లీలు కానీ సరిగా వేగకపోతే మనం వేసే మసాలా పచ్చివాసన వస్తుందండి, తినడానికి అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు జీలకర్రని కూడా ఒక అర నిమిషం పాటు వేపుకుందాం. పల్లీలు ధనియాలు జీలకర్ర చక్కగా వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకుందాం. పల్లీలు చల్లారాయండి. ఇప్పుడు ఇందులో 1 రెబ్బ చింతపండు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మన స్టఫింగ్కి ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా కట్ చేసుకుందాం. ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పుదీనా ఉల్లిపాయ కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. వంకాయ బజ్జీల్లోకి కానీ మిర్చి బజ్జీల్లోకి కానీ మనం ఆనియన్ స్టఫింగ్ చేసేటప్పుడు పుదీనా కలుపుకుంటేనే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుందండి. కొత్తిమీర కలిపితే కొత్తిమీర చేదు వస్తుంది. అందుకు కాబట్టి మనం వంకాయ బజ్జీకి కానీ మిర్చి బజ్జీకి కానీ పుదీనానే కలుపుకోవాలి. నేను ఈ సైజు వంకాయలు 10 వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయల్ని 2 సార్లు శుభ్రంగా కడిగాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఈ రెసిపీకి తెల్ల వంకాయే వాడాలండి. ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు ఇలా కట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, లోపల ఏదన్నా పుచ్చుంటే కనుక దాన్ని తీసేసుకోవచ్చు. మిగిలిన వంకాయల్ని కూడా ఇలాగే కట్ చేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. మనం ఎప్పుడైనా ఈ టైపు వంకాయ బజ్జీ చేసేటప్పుడు మనం ముందుగానే ఆయిల్ని వేడి చేసి పెట్టుకుంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. కట్ చేసుకుంటానే వెంటనే ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ వేడైందండి. ఆయిల్ హీటు మీడియంగా ఉండాలి మనం వంకాయలు వేసేటప్పుడు. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఇలా వంకాయల్ని వేసాం కదా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేపుకుందాం. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేపకూడదండి, మనం స్టఫింగ్ పెట్టడానికి వీలుగా ఉండదు. ఒక 30% మాత్రమే వేపుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు వంకాయల్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేపుకున్నాం కదండి. వీటిని కొద్దిగా చల్లార్చుకుందాం. ఎందుకంటే మన స్టఫింగ్ పెట్టేటప్పుడు చేయి కాలుతుంది, వేడి మీద పెట్టలేం కాబట్టి. వంకాయలు మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నాయండి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని ఇలా కొద్దిగా మసాలాని తీసుకొని ఇలా స్టఫింగ్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ప్రెస్ చేసి రెండో వైపుకు తిప్పి
రెండో వైపు కూడా కొద్దిగా పెట్టుకుందాం. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని కొద్దిగా అలా ప్రెస్ చేసి పక్కన పెట్టేద్దాం. మిగిలిన వంకాయలు మొత్తాన్ని కూడా ఇలాగే పెట్టుకుందాం. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే మనం పెట్టిన మసాలా అన్నది విడిపోకుండా ఉంటుంది. మొత్తం ఇలా స్టఫ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 250 గ్రాములు శనగపిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూను వంట సోడా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు బజ్జీ వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలండి. మనం బజ్జీ వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే బజ్జీలు అనేటివి క్రిస్పీగా చక్కగా వస్తాయి. మీరు ఇక్కడ పొగ వస్తుంది, ఇది మరీ ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వలేదు, స్టీల్ కళాయి కాబట్టి అది అలా పొగ వస్తుందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇలా పూర్తిగా వంకాయను ముంచి ఇలా వదులుకోవాలి. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. చూసారు కదండి, బజ్జీలు అయితే మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన వంకాయల్ని కూడా ఇలాగే వేసుకుందాం. వంకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకొని మనం ఎట్లా అయితే మసాలా పెట్టుకున్నామో అలాగే ఉల్లిపాయను కూడా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం. అబ్బా, ఇదండి రాయలసీమ వంకాయ బజ్జీ అంటే. చూశారు కదా, వేడి మీద ఇలా తింటుంటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేమండి దీని టేస్ట్. వంకాయ బజ్జీ చాలా రుచిగా ఉందండి. మనం పల్లి స్టఫింగ్ పెట్టాం కదా, అబ్బా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. గుంటూరులో అయితే ఒకలా చేస్తారండి, రాయలసీమలో అయితే ఒకలా చేస్తారు. ఇది రాయలసీమ ప్రాంతంలో చేసే వంకాయ బజ్జీ. దీనికి పెరుగు కానీ లేకుంటే కనుక నిమ్మకాయ కారం కానీ ఇలాంటివి వేయరు. గుంటూరులో అయితే కనుక పెరుగు, నిమ్మకాయ రసం, నిమ్మకాయ కారం ఇలా వేస్తారు. మీరు కూడా మా రాయలసీమ పద్ధతిలో వంకాయ బజ్జీ ఒకసారి చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.